Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యమునకు 34వ సంకీర్తన 17వ చరణము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అమెరికాలోని పచ్చని కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని వారు ప్రకృతిని, ఆకలిని, వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామంలో మార్గరెట్ అనే ఒక ఆమె విశ్వాసానికి మరియు దయగల హృదయానికి ప్రసిద్ధి చెందింది. ఆమె తన భర్తను ఒక వ్యాధి కారణంగా కోల్పోయింది. తన 2 పిల్లలను ఒంటరిగా చూసుకుంటూ గ్రామంలో వారికి సహాయం మరియు ఆశ్రయం కల్పించేది. ఒక సమయంలో ఆ గ్రామంలో ఒక తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు క్షీణించి గుంటలు ఎండి ప్రజల ఆహారం కోసం అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామంలోని లాట్ అనే వ్యక్తి ధాన్యాన్ని కూడబెట్టి అవసరమైన వారికి పంచుకోకుండా ఉన్నాడని వార్తలు వ్యాపించాయి. గ్రామస్తులు భయంతో ఉన్నారు. ఆ సమయంలో మార్గరెట్ ముందుకు వచ్చి, మనం నిరాశపడక స్థిరంగా ఉండి దేవునిలో నమ్మకంగా ప్రార్థించాలని చెప్పింది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అనే వాక్యం చెప్పింది. సందేహంతో గ్రామస్తులు మార్గరెట్ని అనుసరించారు. మరుసటి రోజు ఆమె ప్రజలను నమ్మకం మరియు విశ్వాసంలో ప్రార్థనలో నడిపించింది. కరువును తీసి మా భూమిని పునరుద్ధరించండి అని ప్రార్థన చేశారు. కొన్ని రోజులు గడిచే కొద్దీ ప్రజల్లో విశ్వాసం తగ్గింది, కానీ మార్గరెట్లో తగ్గలేదు. ఒక సమయంలో గ్రామంలో మబ్బులు నల్లబడి వర్షం కురిసింది. ప్రజలు ఆనందంతో నాట్యం వేశారు. మళ్ళీ భూమి పునరుద్ధరించబడి కరువు పోయింది. గ్రామంలో మార్గరెట్ విశ్వాసాన్ని మరియు స్థిరత్వానికి చిహ్నంగా మారింది. ప్రభువు నిజంగా వారి ప్రార్థనలు విన్నాడని నమ్మి దేవునిలో కొనసాగారు. ఇప్పుడు ఆ గ్రామం ఏ సమస్యలోనైనా బయటపడగల విశ్వాసాన్ని పొందింది. ప్రార్థన. గనుడవైన తండ్రి, శ్రేష్ఠుడా, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దిన నీ మాటను బట్టి నీకు వందనాలు స్తుతులు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించుననియు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని మాట్లాడిన నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రతి ఒక్కరి యొక్క మొరను నువ్వు ఆలకించుచున్నావని విశ్వసిస్తూ ఉండగా ఈ అందరు బిడ్డలు నీ సముఖములో చేరి ఏ విజ్ఞాపనను అయితే చేస్తూ ఉన్నారో ఆ ప్రతి విజ్ఞాపనను మీరు ఆలకించి నెరవేర్పులో ఉంచమని కోరుకుంటూ ఉన్నాం. అటు నీ క్రియల చేత, కార్యముల చేత గొప్ప సాక్ష్యములను నెలకొల్పి ఉంచమని కోరుకుంటూ యేసు ఘననామములో అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. Thank you everyone.